సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు రాధాదేవియే గంగాదేవి గురించి తెలుసుకుందాం. మహర్షి, గంగా నదికి త్రిపదగా అనే పేరు ఉంది అన్నావు. అది ఎలా ఏర్పడింది? ఎలా, ఎక్కడెక్కడ ఆ నది 3 మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు. వెంటనే నారాయణ మహర్షి ఆరంభించాడు. గోలోకంలో ఒక కార్తీక పూర్ణిమ నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకున్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి కృష్ణస్తుతి రూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు, కానుకలు కురిపించారు. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని, శివుడు మణిహారాన్ని, కృష్ణుడు కౌస్తుభహారాన్ని, రాధాదేవి మాణిక్యహారాన్ని, నారాయణుడు మరో మనోహరమాలికను, లక్ష్మి కనకకుండలాలను, దుర్గాదేవి బ్రహ్మభక్తిని, ధర్ముడు ధర్మబుద్ధిని, అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని, వాయుదేవుడు మణినూపురాలను కానుకలుగా మెచ్చి సమర్పించారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమరచిపోయారు, శిలాప్రతిమలైపోయారు. ఆ పారవస్యం నుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిసి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది. రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెదికి వేశారారు. దుఃఖం పట్టలేక గోపీజనము దేవతలు పెద్ద పెట్టున విలపించారు. ఏం జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు. ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకి అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే. బ్రహ్మాది దేవతలారా, ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వ రూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేద శాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. 1,00,000కు ఒకడు మాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులుగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం, లేకపోతే లేదు అని అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకుని విష్ణుమాయా మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపీసుర బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్లీ మహోత్సవం జరిపారు. అటుపైని శివుడు ముక్తి దీపాన్ని వెలిగించాడు. నారద, ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. భుక్తి ముక్తిప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహ కాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకు ప్రవహింపజేసి అక్కడక్కడా నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వ బ్రహ్మాండ పూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమ తల్లి. నారాయణ మహర్షి, కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది? నారద,
సరస్వతి శాపం వల్ల కదా గంగాదేవి భారత భూభాగానికి వచ్చింది. 5000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్లీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులు, లక్ష్మీదేవి, తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా, లక్ష్మి, సరస్వతులతో పాటు 4వదిగా తులసి కూడా నారాయణ ప్రియ అయింది. మహర్షి, నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణు పాదోద్భవ అంటారు కదా. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలులో బందీ అయ్యిందట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవు అని అడిగాడు. ఇక గంగాదేవి విష్ణు పాదోద్భవ గురించి తెలుసుకుందాం. నారద, నువ్వు అడగడమో నేను చెప్పకపోవడమునా? తప్పకుండా చెప్తాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పాను కదా. అప్పటి నుండి ఆవిడ జలాధిష్టాన దేవత అయింది. అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణ భూషితయై నిత్య యవ్వన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారు రంగు మేని ఛాయ, చంద్రబింబం లాంటి ముఖం, నిగనిగలాడే శరీరకాంతి, విశాలమైన కటి ప్రదేశం, పీనోన్నత వక్షస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీ పుష్పమాలలతో ఘుమఘుమలాడే కబరీభరం, చెక్కిళ్ల మీద మకరికా పత్రాలు, మంకెన పువ్వుల్లాంటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి దంతపంక్తి, తళతళలాడే పరిశుభ్ర వస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలి ముసుగులో ముఖం దాచుకుని వయ్యారంగా శ్రీకృష్ణుడి మీదకు వాలుచూపులు నిగుడించింది. రెప్ప వెయ్యకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనువంతా పులకించింది. సంభోగ వాంఛ బలంగా పొటమరిచింది. పరవశించిపోతోంది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖము, కన్నులు ఎర్ర కలువలైపోయాయి. విమానం నుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చిన అర్ఘ్యపాద్యాలతో తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విసవిసా నడుచుకుంటూ వెళ్లి రత్నసింహాసనం అధిష్ఠించి కూర్చుంది. ఆమె వెంట గోపీజన సహస్రము, మహర్షి బృందము వెల్లగొడుగులు పడుతూ వింజామరులు వీస్తూ వచ్చారు. వారంతా రత్నసింహాసనానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. సింహాసనం మీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి. సింధూరం చెమ్మగిల్లింది. నుదిటి బొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారహారాలు ఎగురుతున్నాయి. కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి. శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురు వెళ్లాడు. బెదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గోపీజనం కృష్ణుడికి నమస్కరించింది, స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవి కూడా భయపడుతూనే చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతుని, పెదవులను తడుపుకుంటూ భయంగా తలవంచుకుని నిలుచుంది. శ్రీకృష్ణుడి పాద పద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది. తళతళలాడుతున్న కాంతిపుంజంలాగా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి, సనాతని. ఎప్పుడూ 12 ప్రాయంలోనే ఉండే ప్రారంభ యవ్వన, నిత్య కన్య. రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేనిది. శాంత స్వరూప, సౌందర్య రాశి, ఆద్యంతరహిత, స్వామి సౌభాగ్య సంయుత, శుభప్రద, సుభద్ర, కృష్ణుడి అర్ధాంగి. వయస్సులో, తేజస్సులో, కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి. తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికత్తె అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది, కానీ సర్వ సృష్టికి తానే జనని. కృష్ణ ప్రాణాధిదేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి, సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని
గంగాదేవి రెప్ప వెయ్యకుండా తదేక దీక్షతో చూస్తోంది. కన్నులే దోసిళ్లుగా ఆ సౌందర్య రాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివి తీరడం లేదు. రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుడిని అడిగింది, ప్రాణేశ్వర, ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్కన నిలబడి కాముక దృష్టితో నీ ముఖ పద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాలు చూపులు నిగుడిస్తూ పులికించి పరవశించిపోతోంది. మేడి ముసుగులో ముఖం కప్పుకుని రెప్ప వాల్చకుండా చూస్తోంది. నువ్వు కూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏమిటి ఇదంతా? నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనుక, మనస్సు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇంకా భరించలేను. పద, నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టు లేవు. నీకు ఇక్కడ భద్రత లేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి. ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది. సప్త సముద్రాలను ప్రసవించింది. మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడు అంతే, నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయి చేసుకుని ఆవిడ తేజస్సుని విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖాలకి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్వ ఫలాలకి, కొంత పంటలకి, కొంత రాజదేవ మందిరాలకి, కొంత శిశువులకి, కొంత క్షీరానికి పంచిపెట్టావు. ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదలోనూ కనిపించావు. అప్పుడు అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం, ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది. సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికి, కొంత యక్షులకి, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణు జనులకు, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకి, కొంత తపస్సులకు, కొంత సౌభాగ్యవతులకు, కొంత యశస్వంతులకు విభజించి ఇచ్చావు. ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్య మీద కనిపించావు. రత్న దీపాలంకృతమైన మందిరాలలో కనిపించావు. ఆవిడ ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో, చందన చర్చలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నీలో లీనమయ్యింది. నువ్వు ఎంతగానో రోధించావు. అప్పుడు అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు, కొంత నాకు, కొంత లక్ష్మీదేవికి, కొంత నీ మంత్రోపాసకులకు, కొంత శాక్తేయులకు, కొంత తపస్సులకు, కొంత ధర్ముడికి పంచిపెట్టావు. మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరిని నిద్రలేపాను. గుర్తు తెచ్చుకో. నీ పట్టు వస్త్రాన్ని, మురళిని, వనమాలను, కౌస్తుభ హారాన్ని, రత్నకుండలాలను ఊడలాక్కున్నాను. తరువాత నా సఖీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరీ కృష్ణవర్ణుడివైపోయావు. ఆ క్షణంలో క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనల్లో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమయ్యింది. నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకి, కొంత వైష్ణవులకు, కొంత ధార్మికులకు, కొంత ధర్ముడికి, కొంత దుర్బలులకి, కొంత తపస్సులకు, కొంత వేది పండితులకు పంచి ఇచ్చావు. మహాప్రభు, ఇవి నీ కథలు. ఇంకా ఉన్నాయి. వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటి గుర్తు చేస్తాను.
నీ కథలు అన్నీ తెలిసాయి కానీ నీ గుణం మాత్రం అంతుబట్టడం లేదు. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుని దెప్పిపొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తలవంచుకుని నేలగీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగవైపు తిరిగింది. ఏదో మాట్లాడబోయింది. అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగిని అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడా ఉన్న జలాన్ని త్రాగివేయడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్య రూపంతో వచ్చి శ్రీకృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక, వైకుంఠలోక, బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ త్రాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు, మునులు, మనువులు ఎండిపోతున్న గొంతుకలతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగపడ్డారు. గోవింద, సర్వేశ, పరప్రకృతి, నరేణ్య, వరద, వరిష్ఠ, వరకారణ, గోపికా వల్లభ, గోపనాయక, ప్రభు, నిరీహ, నిరాకార, నిర్లిప్త, నిరాశ్రయ, నిర్గుణ, నిరుత్సాహ, నిర్వికార, నిరంజన, స్వేచ్ఛామయ, సాకార, సత్వస్వరూప, సత్యంస, సాక్షిరూప, సనాతన, పరమాత్మ, పరమ, పాహి పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు గోపీజన సంసేవ్యమానుడై రాధికా వక్షస్థలం మీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాది దేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తిని, వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది. అందరిదీ ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే, మురళీహస్తులే, వనమాలాధారులే, మయూర పింఛాలంకృతులే, కౌస్తుభ భూషితులే. అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే. ఎవరు సేవ్యులో, ఎవరు సేవకులో తెలియలేదు. ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్వరూపం కనబడుతోంది. మరుక్షణంలో రూపం కనబడుతోంది. ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం, ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుతం. ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు. మరుక్షణంలో రాధా సమేతుడే కనపడుతున్నాడు. రాధా రూపంలో కృష్ణుడు, కృష్ణ రూపంలో రాధా కనబడుతున్నారు. ఏది స్త్రీ రూపం, ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇది కాదు పద్ధతి అనుకుని కళ్ళు మూసుకుని హృదయ పద్మంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్టా ఎదుట రాధా వక్షస్థల స్థితుడైన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. మళ్లీ నమస్కరించి స్తుతించాడు. బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించి, కుశలమా, దా కమలాపతి, క్షేమమా, పైకిరా, మహాదేవా బాగున్నావా, ఇటురా, మహాభాగులు మీరంతా వచ్చారు గంగ కోసమని కదూ. రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణు వేడింది. నా పాదపద్మంలో దాక్కుంది, మీకు ఇస్తాను, కానీ ఆవిడ భయాన్ని తొలగించండి అన్నాడు. ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా రాధిక, ఈ గంగ రాసమండలంలో నీ శరీరం నుంచి జన్మించింది శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే. ఈ రూపం కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్ర అయిన కన్యక నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. ఈ వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త ఎలా అవుతాడు? ఈ భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కళాంశ రూపాలు. నువ్వు సాక్షాత్తు కన్న తల్లివి, దేవేశివి,
ఈ గంగా నీకు కూతురు లాంటిది. బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నరాలైంది. అందుకే అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలువెడలింది. అందరూ ఆమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్టాన దేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలిచింది. మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలంలోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్రశేఖరుడు కొంచెం శిరం మీద చల్లుకున్నాడు. అటుపైని చతుర్ముఖుడు గంగాదేవికి రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజా విధానాలతో సహా ఉపదేశించాడు. అది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి, తులసి, గంగా, సరస్వతి వీరు నలుగురు నారాయణుడికి ప్రియాంగనలు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేఘ గంభీర స్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, దేవతలారా, మునులారా, మౌనులారా, అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు, భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమయ్యింది. సృష్టి అంతా జలమయమయ్యింది. ఇతర విశ్వాసాలు, ఈ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులు అందరూ జలమయమయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి. చతుర్వదన, నువ్వు వెంటనే వెళ్ళి పునఃసృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలను సృష్టించు. అటుపైని గంగాదేవి వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మాదులను నేను సృష్టి చేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికి చాలా కాలం గడిచింది. చాలామంది చతుర్ముఖులు అంతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మాది దేవతలు పునఃసృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి, అటుపైని శివలోకానికి, ఆపైని బ్రహ్మలోకానికి, అటు తర్వాత భూమ్యాది లోకాలకు ప్రవహించింది. నారద, విష్ణు పాదంలో నుంచి ఆవిర్భవించి విష్ణునదిగా కీర్తింపబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరింక ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నావో చెప్పు, తెలియజేస్తానని ముగించాడు నారాయణ మహర్షి. గంగా వైకుంఠుల పరిణయం. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా అని మరొకసారి హెచ్చరించి సూతుడు తర్వాత కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడిగాడు. మహర్షి, గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావే తప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలైందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది, చెప్పవు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు. నారద, గంగాదేవి వైకుంఠానికి బయలుదేరింది కదా, ఆవిడ వెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు. రాధాకృష్ణుల శరీరాల నుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడము, రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడము, రాధాదేవి అలిగి జలపానం చేయడము, తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను శరణవేయటము, ఆయన దయతలచి గంగను తన పాదం నుంచి విడిచిపెట్టడము, అప్పుడు ఆ గంగాదేవిని వైకుంఠానికి వెళ్ళమనడము, అక్కడ చతుర్భుజ నారాయణుడికి ఇల్లాలివి కమ్మనడము, మొత్తం జరిగిన వృత్తాంతం వివరంగా చెప్పాడు. చతుర్భుజ నారాయణ, వైకుంఠాధిప, ఈమిడ పరమపావని, రాధాకృష్ణాంగ సంభూత, జలాధిష్టాన దేవత, నవయవ్వన సంపన్న, సుశీల సుందరాంగి, శుద్ధ సత్వరూప, క్రోధాహంకార వివర్జిత, నిన్ను తప్ప ఈ వైకుంఠంలో ఎవరెవరిని వరించదు. ఈవిడకు రాధికా మంత్రాన్ని ఉపదేశించి ఇక్కడికి తీసుకువచ్చాను. గాంధర్వ వివాహ పద్ధతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడవు, రసికుడవు, ఈమె సురేశ్వరి, రసిక. అందుచేత మీ ఇద్దరి సమాగమము పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు ఈ పురుషులలో రత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నరజానతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించిన వాడి మీద లక్ష్మీదేవి అలుగుతుంది, విడిచి వెళ్ళిపోతుంది. ఇది నా నిశ్చయం. పామరుడే కాదు, పండితుడైనా ప్రకృతిని అవమానించడు.
స్త్రీ అంటే ప్రకృతికి కళాస్వరూపిణి, పురుషుడంటే ప్రాకృతికుడు. నువ్వేమో జగన్నాథుడివి, నిర్గుణుడివి, ప్రకృతికి అతీతుడివి. శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడైతే అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి. కృష్ణుడి వామాంగం నుంచి ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణి రాధాదేవి. అందులో దక్షిణాంశ రాధాదేవి కాగా వామాంశ లక్ష్మీదేవి. అంతా కలిపి చూస్తే ఈ గంగాదేవి నీ శరీరం నుంచి పుట్టిందే, అందుకే నిన్ను వరిస్తోంది. స్త్రీ పురుషులు అంటే ప్రకృతి పురుషులు, అంతా ఏకాంగమే, కాబట్టి స్వీకరించు అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి ఒడబరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయాడు. వైకుంఠనాథుడు గాంధర్వ పద్ధతులు గంగను వివాహం చేసుకున్నాడు. చందన చర్చలతో, పుష్పమాలికలతో ఇద్దరూ శృంగార క్రీడల్లో మునిగి తేలారు. నెరజాణకు నెరజాణతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించిన వాడి మీద లక్ష్మీదేవి అలుగుతుంది, విడిచి వెళ్ళిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడే కాదు, పండితుడైన ప్రకృతిని అవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపిణి, పురుషుడంటే ప్రాకృతికుడు. ఇక్కడ ఒక పేజ్ అంతా కూడా ఓపెన్ అవ్వలేదండి. అందరూ వైష్ణవులు, అందరూ ధర్మాత్ములు, అందరూ జితేంద్రియులు, అందరూ మహా తపస్సులు. వీరిలో ఇంద్రసావరుని కుమారుని పేరు వృషధ్వజుడు. పేరుకు తగ్గట్టే ఇతడు శివభక్తుడు, పరమ మాహేశ్వరుడు. ఇతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు 3 దేవయుగాల పాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గూర్చి వేరే చెప్పాలా? శివుడికి కూడా వృషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం, స్నేహం, ప్రేమ. దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతా పూజలను, యజ్ఞయాగాదులను పరిత్యజించాడు. వాణ్ణి లక్ష్మీ పూజలను కూడా దూరం చేశాడు. అంతేకాదు, వాటిని నిందించనారంభించాడు. ఇది భరించలేకపోయాడు సూర్యభగవానుడు. సర్వ సంపదలు తొలగి భ్రష్టుడివైపొమ్మని శపించాడు. అది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంటపడ్డాడు. సూర్యుడు, అతడి తండ్రి భయపడి పరుగులంకించుకున్నారు. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. దానితో బ్రహ్మదేవుడికి హడలెత్తింది. సూర్యుడితో సహా వైకుంఠానికి పరుగెత్తాడు. బ్రహ్మ, కశ్యప, మార్తాండులు ముగ్గురికి భయంతో నోళ్లు ఎండిపోయాయి. మాట పెగలలేదు. శ్రీమన్నారాయణుడి పాదాల మీద పడ్డారు. శరణు శరణు అన్నారు. బహుధా స్తుతించారు. జరిగినదంతా చెప్పారు. నారాయణుడు దయతలచి అభయమిచ్చాడు. నేనున్నాను, భయపడకండి అన్నాడు. భయార్తులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షమవుతాను, రక్షిస్తాను. ఇది నా వ్రతం. ఈ జగత్తులకు రక్షకుడిని నేను. బ్రహ్మరూపంలో సృష్టి చేసేది నేను, శివరూపంతో సంహరించేది నేను. నువ్వు, శివుడు, సూర్యుడు అన్నీ నేనే. త్రిగుణాత్మకుణ్ణి. అనేక రూపాలు, అవతారాలు ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను. అందుచేత మీరు నిర్భయంగా జీవించండి, వెళ్ళండి. శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయమూ లేకుండా వరం ఇస్తున్నాను. శంకరుడు సజ్జనుడు, సర్వేశ్వరుడు, భక్త పరాధీనుడు, భక్తవత్సలుడు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధిక ప్రియం. సుదర్శన శివుల కన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి. చతుర్ముఖ, మరో రహస్యం నీకు తెలుసా? శివుడు తలుచుకుంటే చిటికెల్లో 1,000,000 సూర్యుల్ని సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవుళ్లను 1,000,000 మందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. అతడు రేయింబవళ్లు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నా మంత్రాన్ని, నా గుణగణాలను భక్తితో 5 ముఖాల గానం చేస్తూ ఉంటాడు. అతడు జ్ఞాని, జ్ఞానాది దేవత. నేను కూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తుంటాను, రక్షిస్తుంటాను. సకల శుభాలు అతడి అధీనంలో ఉంటాయి. శివం కలిగించేవాడు కనుకనే శివుడన్నారు. శుభస్వరూపమే అతడు. శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగానే త్రిశూలధారి అయి శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కన్నులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే వాహనం దిగాడు. చక్రికి శిరసు వంచి భక్తిగా నమస్కరించాడు. ఒక్కసారి తలెత్తి తేరిపార చూశాడు. రత్న సింహాసనం మీద రత్నాలంకార భూషితుడై, కిరీట కుండలాలంకృతుడై, వనమాలికాధారి అయి, చక్రహస్తుడై, చతుర్భుజుడై, నవనీరద శ్యాముడై, చందన చర్చిత సర్వాంగుడై,
పీతాంబరుడై లక్ష్మీ ప్రదత్త తాంబూల చర్వణ పరాయణుడై అప్సరశ్చామర గ్రాహిణి సంసేవితుడై విద్యాధరి నృత్య గీతాస్వాదన రసికుడై విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడు ఎట్ట ఎదుట కనువిందు చేశాడు. ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసు వంచాడు. సూర్యుడు కశ్యపుడు అంజలి ఘటించారు. శ్రీహరి చిరునవ్వులతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దానిమీద కూర్చున్నాడు. విష్ణు పార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరలు వీచారు. మకరందం కన్నా మధురంగా మధుసూదనుడు పలకరించాడు. మహాదేవా, కుశలమా? చాలా కాలమైంది నిన్ను చూసి, నీతో సంభాషించి. పోనీలే, ఇప్పటికైనా తీరుబాటు చేసుకుని వచ్చావు. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే చెప్పు. ముందు అది చూసి తర్వాత కబుర్లకి దిగుదాం. అవును, నీ ముఖం ఏమిటి కొత్తగా ఉంది? ఎక్కడో కాసింత కోపరేఖ కనపడుతున్నట్టుంది అంటూ మందహాసం విసిరాడు. శివుడు కూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి, నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణం ఉంది. వృషధ్వజుడని నా భక్తుడున్నాడు. భక్తుడే కాదు, నాకు ప్రాణాధిక ప్రియుడు. అతడిని సూర్యుడు శపించాడు. అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చింది. త్రిశూలంతో తరుముకుంటూ వచ్చాను. నా పుత్రవాత్సల్యం దెబ్బతింది. సూర్యుణ్ణి సంహరించాలనుకున్నాను. అతడు వెళ్లి బ్రహ్మను శరణు వేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణుజొచ్చాడు. మనస్సుతో కానీ మాటతో కానీ నిన్ను శరణు అన్నవాడికి ఇక ఏ ఆపదలు ఉండవు కదా. జరామృత్యు భయాలు కూడా దరిజేరవాయే. వాడు నిర్భయంగా నిశ్శంకగా సంచరించవచ్చు. అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణు వేడుకొన్నా విరించి సూర్య కశ్యపులను నేనే కాదు ఎవడు మాత్రం ఏం చేయగలడు? హరినామస్మరణ సర్వకాల సర్వావస్థలలోనూ అభయప్రదము మంగళప్రదమును. నువ్వు జగన్నాథుడవు, అన్నీ తెలిసిన వాడవు, ధర్మస్వరూపుడవు. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషధ్వజుడు నాకు పుత్ర నిర్విశేషుడు. ఈ సూర్యుడి శాపం వల్ల శ్రీవిహీనుడయ్యాడు. అతడిని ఎలా ఉద్ధరిస్తావో, ఏం చేస్తావో, ఏమి చెయ్యమంటావో అంతా నీ ఇష్టం అని ముగించాడు శివుడు. శంభు, నువ్వు గమనించలేదు గాని సూర్యుడు శపించిన నాటి నుంచి ఇప్పటికి 21 యుగాల కాలం గతించింది. వైకుంఠంలో గంటన్నర కాలమంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు. వృషధ్వజుడు కాలధర్మం చెందాడు. కాలం అనేది అతి దారుణము, అనివార్యము కదా. అతడి కొడుకు రథధ్వజుడు అస్తమించాడు. ఇతడి కొడుకులు ధర్మధ్వజ, కుశధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించి ఉన్నారు. సూర్యుడి శాప కారణంగా అప్పటి నుంచి వీరందరూ ధన సంపద్విరహితులై గర్భదారిద్ర్యం అనుభవిస్తున్నారు. అయితే ధర్మధ్వజ, కుశధ్వజులిద్దరూ పరమ వైష్ణవులు. ప్రస్తుతం రాజ్యభ్రష్టులు, శ్రీ విరహితులు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు కనుక త్వరలోనే వారిద్దరి భార్యలకు లక్ష్మీదేవి తన అంశను, తన కళను అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు సంపన్నులవుతారు, రాజ్యం పొందుతారు, రాజ్యశ్రేష్ఠులవుతారు. శివ, ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమయ్యింది అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలించాడు. అభ్యంతర మందిరానికి వెళ్ళిపోయాడు. శివుడు తపస్సు కోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు. సూర్యకశ్యపులు సెలవు తీసుకున్నారు. నారద, ధర్మధ్వజ, కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలను, సంపదలను తిరిగి పొందారు. పుత్రవంతులు అయ్యారు. వారిలో కుశధ్వజ మహారాజు గారి ఇల్లాలు మాలావతి మళ్లీ నీళ్లు పోసుకుంది. 10 నెలలు మోసి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సద్యో యవ్వనవతి అయి పురిటి మంచం నుంచి లేచి వచ్చింది. పుట్టగానే వేదాలు వల్లించింది కనుక ఆ కన్యకకు వేదవతి అని నామకరణం చేశారు. పురిటి గది నుంచి ఈవలికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవులకు బయలుదేరింది. తల్లిదండ్రులు, పెద్దలు ఎంత వారించినా వినిపించుకోలేదు. నిమిషం ఆగలేదు. పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1 మన్వంతర కాలం తీవ్ర తపస్సు చేసింది. అయినా ఆమె శరీరం వడలిపోలేదు. నవయవ్వనం అలాగే నిలిచింది. అప్పుడొక అశరీర వాక్కు వినిపించింది. వేదవతి, పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అంది శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు.
బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు. ఈ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి గంధమాదన పర్వత శిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్లీ తపస్సు కొనసాగించింది. ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది. పళ్ళు, ఫలాలు, అర్ఘ్యపాద్యాలు, శీతలోదకాలు భక్తితో సమర్పించింది. అన్నింటినీ స్వీకరించి పాపాత్ముడు మరింత చేరువకు వెళ్లి వెకిలిగా కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె సౌందర్యానికి చలించి కామబాణ పీడితుడయ్యాడు. చటుక్కున చెయ్యి పట్టుకుని కౌగిలించుకోబోయాడు. వేదవతి కోపంతో బుసకొట్టింది. కళ్లల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్ణి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు. కాలు చేయి ఆడలేదు, నోట మాట లేదు, జడీభూతుడయ్యాడు. వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది, స్తుతించింది. కళ్ళు తెరిచింది. రావణుణ్ణి శపించింది. రావణా, నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్ర బాంధవంగా అంతరిస్తావు. నువ్వు కాముకుడివై నన్ను స్పృశించావు. కౌగిటిలోకి లాక్కోబోయావు. నీ బలం ఏమిటో ఎంతో చూపించు అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడే చూస్తూ నిలబడ్డ రావణాసురుడు కొంతసేపటికి తెప్పరిల్లాడు. ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక, వేదవతి రూపాన్ని, సాహసాన్ని మరిచిపోలేక చాలా కాలం విలపించాడు. ఇక సీత, ఛాయా సీత, ద్రౌపది గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.